అందరికీ నమస్కారం. నా పేరు మల్లయ్య. మీరు చూస్తున్నారు అద్దశ్వి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా, ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందామండి. ముందుగా నా ఛానల్‌ని తొలిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి. వీడియోను చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్, ఇంక మొదటి వార్త చూద్దామండి. టెట్ దరఖాస్తులు ప్రారంభం. తొలి రోజు 775 మంది అప్లై. టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం తొలి రోజు సాయంత్రం వరకు 775 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 1227 మంది ఫీజు చెల్లించారని టెట్ కన్వీనర్ రమేష్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. పేపర్ 1 305 మంది, పేపర్ 2కు 678 మంది, 2 పేపర్లకు 244 మంది ఫీజు చెల్లించారు. అయితే పేపర్ 1కు 214 మంది, పేపర్ 2కు 431 మంది, 2 పేపర్లకు 130 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా గురువారం అర్ధరాత్రి నుండి డీటెయిల్ నోటిఫికేషన్ జారీ కాగా, ఈ అప్లికేషన్ ప్రక్రియ శుక్రవారం నుండి ప్రారంభమైంది. ఫ్రెండ్స్, ఈ నెల 20 తారీఖు వరకు టెట్ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. లాస్ట్ వరకు వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగా అప్లై చేసుకోనండి. లాస్ట్ మూమెంట్లో ఫీజు పేమెంట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇది ఫ్రెండ్స్ టెట్ దరఖాస్తుకు సంబంధించిన పూర్తి సమాచారం. ఫ్రెండ్స్, మరొక ముఖ్యమైన వార్త 10th ఎగ్జామ్ ఫీజుకి సంబంధించింది. 10th ఎగ్జామ్ ఫీజు రీషెడ్యూల్ రిలీజు. ఫైన్ లేకుండా ఫీజు చెల్లించేందుకు ఈ నెల 18 వరకు ఛాన్సు. వచ్చే ఏడాది మార్చిలో జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ నెల 18 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా విద్యార్థులు ఫీజు చెల్లించిన ప్రభుత్వం పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఫైన్తో డిసెంబర్ 21 వరకు 500 రూపాయల ఫైన్తో డిసెంబర్ 21 వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంటుంది. రెగ్యులర్ వాళ్ళకు ఫీజు వచ్చేసి 125 రూపాయలు. ఇంతకుముందు ఫెయిల్ అయిన వాళ్ళకు 1 నుంచి 3 సబ్జెక్టులు ఉంటే 110 రూపాయలు, అంతకన్నా ఎక్కువ ఉన్న వారికి 125 రూపాయలు చెల్లించాలి. వీటితో పాటుగా రెగ్యులర్ వొకేషనల్ స్టూడెంట్స్ 60 రూపాయలు అదనంగా చెల్లించాలి. ఈ ఫీజును స్కూల్ పాఠశాల హెడ్ మాస్టర్లకు చెల్లించవలసి ఉంటుంది. వారు ఎగ్జామినేషన్ డైరెక్టర్కు చెల్లిస్తారు. ఇది ఫ్రెండ్స్ 10th క్లాసు ఎగ్జామ్ ఫీజుకు సంబంధించిన పూర్తి సమాచారం. ఫ్రెండ్స్, మరొక వార్త అండి. బి.ఫార్మసీ సీట్ల కేటాయింపు. 11,060 సీట్ల గాను 10,692 సీట్లు భర్తీ. బి.ఫార్మసీ ఫైనల్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ ప్రక్రియ పూర్తయింది. వివిధ కోర్సుల్లో 11,060 సీట్లు అందుబాటులో ఉండగా 10,692 సీట్లు అలాట్మెంట్ అయ్యాయి. ఇంకా 368 సీట్లు మిగిలి ఉన్నాయి. దాదాపుగా 96.7% సీట్లు భర్తీ అయ్యాయి. డి ఫార్మాకి సంబంధించిన 75 కాలేజీలలో 1,691 సీట్లు అందుబాటులో ఉండగా 1,684 సీట్లు అలాట్ అయ్యాయి. ఇంకా 7 సీట్లు ఉన్నాయి. 99.6% సీట్ల కేటాయింపు జరిగింది. బయోమెడికల్ ఇంజనీరింగ్ కోర్సుకు సంబంధించి 2 కాలేజీల్లో 58 సీట్లు ఉండగా 58 సీట్లు అలాట్ కాగా 100% అలాట్మెంట్ జరిగినాయి. ఇది ఫ్రెండ్స్ ఫైనల్ ఫేజ్కు సంబంధించి ఫార్మసీ సీట్ల అలాట్మెంట్ సంబంధించిన పూర్తి సమాచారం. మరొక ముఖ్యమైన వార్త అండి. యూనివర్సిటీ స్థాయిలో పీజీ కోర్సులలో ప్రవేశాలు పొందిన వారికి ఈ నెల 12 వరకు రిపోర్టింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. పీజీ కోర్సుల్లో 7,169 మందికి సీట్లు కేటాయింపు జరిగాయి. టీజీ సిపి గేట్ అడ్మిషన్లో భాగంగా సీట్ల అలాట్మెంట్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ తదితర కోర్సులకు సీట్ల అలాట్మెంట్ జరిగింది. పీజీ కోర్సులో 13,348 మంది అబాప్షన్లు ఇవ్వగా 7,169 మందికి సీట్లు కేటాయించారు. ఎంపీడీ, ఎంఈడీ సీట్లలో 1,164 మందికి అబాప్షన్లు ఇవ్వగా 656 మందికి సీట్లు కేటాయించారు. నిర్దేశించిన ఫీజు చెల్లించి ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 12 వరకు కాలేజీలలో అలాట్ అయిన వారు రిపోర్టింగ్ చేయవలసి ఉంటుందని టీజీ సిపి గేట్ కన్వీనర్ పాండురంగారెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఇది ఫ్రెండ్స్ యూనివర్సిటీ స్థాయిలో పీజీ కోర్సులలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు రిపోర్టింగ్ ఇవ్వడానికి సంబంధించిన పూర్తి సమాచారం అండి. ఎలిజిబిలిటీ అయిన వారు ఈ నెల 12 వరకు తమ కాలేజీలలో రిపోర్టింగ్ ఇవ్వగలరు. ఫ్రెండ్స్, మరొక వార్త అండి. గ్రూప్ 3కి సంబంధించింది. గ్రూప్ 3 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. నాగర్ కర్నూల్ కలెక్టర్ సంతోష్ గారు గ్రూప్ 3 పరీక్ష నిర్వహణ పకడ్బందీగా ఏర్పాటు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్
బదావత్ సంతోష్ గారు ఆదేశించారు. శుక్రవారం నగర్ కర్నూలులోని కలెక్టరేట్ మీటింగ్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17, 18 తేదీల్లో జరగబోయే గ్రూప్ 3 పరీక్షలకు సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 33 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని 9,478 మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నట్లు తెలిపారు. గ్రూప్ 3 పరీక్ష నిర్వహణ కోసం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, అర్బన్లు ముఖ్య పాత్ర పోషించినట్లు వెల్లడించారు. 24 మంది అభ్యర్థులకు ఒక్కో ఇన్విజిలేటర్ను ఏర్పాటు చేయాలని సూచించారు. తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు నిరంతరం పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించాలని సూచించారు. ఇది ఫ్రెండ్స్ గ్రూప్ 3 పరీక్షల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి సమాచారం. ఫ్రెండ్స్ మరొక ముఖ్యమైన సమాచారం అండి. అంబేద్కర్ యూనివర్సిటీలో MBA, MCA ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 4 గంటల వరకు జరగనుందండి. అప్లై చేసిన వారు ఎగ్జామ్కి హాజరు కాగలరు. ఇది అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించిన MBA ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన పూర్తి సమాచారం ఫ్రెండ్స్. మరొక ముఖ్యమైన సమాచారం అండి. వర్సిటీల ఆర్థిక పరిపుష్టికి ఫౌండేషన్ CSR నిధులు పూర్వ విద్యార్థుల నుంచి విరాళాలతో ఏర్పాటు చేస్తాం. కాంట్రాక్టు సహాయ అధ్యాపకులకు PhD గైడ్షిప్ ఇచ్చే యోజన. ఆన్లైన్ ద్వారా మెరిట్ ఆధారంగా బీటెక్ B కేటగిరీ సీట్ల భర్తీకి ప్రయత్నాలు. నాడు ముఖాముఖితో ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు నాణ్యమైన ఉన్నత విద్యను రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి చేరవేస్తామని, నైపుణ్యాలతో తెలంగాణకు ముందు వరుసలో నిలబెడతామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి గారు తెలిపారు. ఉన్నత విద్యలో ప్రధాన సమస్యలైన అధ్యాపకులు, ఆచార్యుల కొరత, పరిశోధనలో వెనుకబాటు తదితరాలను సాధ్యమైనంత త్వరగా అధిగమించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు నిధుల కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా ఫౌండేషన్ ఏర్పాటు వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. ఉన్నత విద్యామండలి నూతన చైర్మన్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆచార్య బాలకృష్ణ రెడ్డి గారు ఈనాడుతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇది ఫ్రెండ్స్ వర్సిటీల ఆర్థిక పరిపుష్టికి ఫౌండేషన్కు సంబంధించిన పూర్తి సమాచారం. ఫ్రెండ్స్ మరొక ముఖ్యమైన సమాచారం అండి. మిడ్వైపరీ నర్సింగ్ శిక్షణ రాష్ట్రం నుంచి 2 జపాన్కు ఆహ్వానము. మాతా శిశు మరణాలపై జపాన్లో జరగనున్న ప్రత్యేక శిక్షణకు రాష్ట్రం నుంచి 2 మిడ్వైపరీ నర్సులు ఎంపికయ్యారు. భారతదేశంలో కుదిరిన ఒప్పందం ప్రకారం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఎక్స్చేంజ్ ఏజెన్సీ వారు ఈ నెల 12 నుంచి 24 వరకు శిక్షణ నిర్వహించనున్నారు. మాతా శిశు మరణాల 0 రేటు తగ్గించేందుకు ఆ దేశం అవలంబించిన విధానాలపై అధ్యయనానికి అవకాశం కల్పిస్తున్నారు. శిక్షణను దేశవ్యాప్తంగా 7 నర్సులు ఎంపికయ్యారు. వీరిలో 5 అస్సాం రాష్ట్రానికి చెందినవారు. తెలంగాణ నుంచి వరంగల్ MGM, నౌసిన్ నాజ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం, రామగుండంలోని మాతా శిశు కేంద్రం నుంచి సూర్ణపు స్వప్న 2 తెలంగాణ రాష్ట్రం నుండి జపాన్కు శిక్షణకు ఎంపికయ్యారండి. మరొక వార్త అండి. MPHW రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు నిర్వహించే MPHA కంప్యూటర్ ఆధారిత పరీక్ష డిసెంబర్ 29న నిర్వహించనున్నట్లు బోర్డు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపిందండి. గత సంవత్సరం ఆగస్టులో అప్లికేషన్స్ తీసుకున్న విషయం తెలిసిందే కండి. ANMలు MPHW వాళ్ళకు డిసెంబర్ 29న CBT ఆన్లైన్ ఆధారిత ఎగ్జామ్ ఉంటుంది. దీనికి సంబంధించి అప్లై చేసిన వాళ్ళు, అర్హులైన వారందరూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఎగ్జామ్కు సిద్ధం కావాల్సిందిగా కోరుతున్నాము. ఇదండి MPHW ఎగ్జామ్కి సంబంధించిన పూర్తి సమాచారం. ఫ్రెండ్స్ మరొక ముఖ్యమైన వార్త అండి. ప్రభుత్వ టీచర్లకు గ్రేడింగు, పదోన్నతులు, బదిలీలలో పాయింట్లలో వెయిటేజీ 5 ఏళ్ల మంచి రిజల్టు ఇవ్వాలని ఉపాధ్యాయులపై చర్యలు. సర్కారుకు విద్యా కమిషన్ సిఫార్సు. విద్యార్థుల ఫలితాల ఆధారంగా పాయింట్లు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు గ్రేడింగ్ విధానంలోనికి తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. టీచర్ సాధించిన వార్షిక ఫలితాలు, బోధనలో ఉన్నతి, మార్పులు ఇలా అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని గ్రేడు నిర్ధారించే అవకాశం ఉంది. ఇచ్చే గ్రేడ్లను బట్టి పాయింట్లు ఇస్తారు. ఉదాహరణకు ఒక టీచరు ఏ గ్రేడ్ ఇచ్చారనుకుంటే ఆయనకు ఎక్కువ పాయింట్లు లభిస్తాయని మాట. ఆయా పాయింట్లను వారి సర్వీస్ రిజిస్టర్లో పొందుపరుస్తారని భావిస్తున్నారు. బదిలీలు
పదోన్నతులు, ప్రత్యేక ఇంక్రిమెంట్లు వీటికి కొలమానంగా తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. విద్యా కమిషన్ అభిప్రాయ సేకరణ. ప్రభుత్వ టీచర్లలో అంకితభావం పెంచడం ద్వారా విద్యా ప్రమాణాలు పెంపు దిశగా తీసుకోవాల్సిన చర్యలపై విద్యా కమిషన్ ఇటీవల వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తుంది. ఈ సందర్భంగా టీచర్ల పనితీరుపై ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు సాధిస్తున్న ఫలితాలు ప్రధానంగా ప్రస్తావనకు వస్తున్నట్లు తెలుస్తుంది. ఆయా అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని విద్యా కమిషన్ సూచనల ఆధారంగా ఉపాధ్యాయులలో జవాబుదారీతనం పెంచేలా తీసుకోవాల్సిన చర్యలపై విద్యాశాఖ దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలు ప్రభుత్వ స్కూళ్ళలో ఫలితాలు దిగుడుగా ఉన్నాయని, దీంతో ఏ సబ్జెక్టులో ఎంతమంది ఉత్తీర్ణులు అవుతున్నారు, ఏ సబ్జెక్టులలో ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఏ సబ్జెక్టులో మంచి ఫలితాలు వస్తాయి, ఆ సబ్జెక్టులో బోధించే టీచర్కు ప్రోత్సాహంగా కొన్ని గ్రేడింగ్ పాయింట్ ఇచ్చే ఆలోచనలో ఉంది. అదే సమయంలో ఆ స్కూల్లో చదివే మొత్తం విద్యార్థుల్లో ఎక్కువ మంది ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నట్లయితే అందుకు సంబంధించి ఆ టీచరే బాధ్యంగా చేయాలని భావిస్తున్నారు. ఒక టీచర్ చెప్పే సబ్జెక్టులో వరుసగా 5 ఏళ్ల పాటు అతి తక్కువ ఫలితాలు వస్తే కొన్ని చర్యలు తీసుకునే అంశాన్ని కమిషనర్ ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు సమాచారం. కాగా గ్రేడింగ్ విధానంపై అన్ని వర్గాల్లో చర్చించి అవసరమైన విధి విధానాలను రూపొందించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్లు, ఎడ్జిటీలు ఇలా మొత్తం 1,26,518 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఎయిడెడ్ కలిపి 30,178 స్కూళ్ళుంటే ఇందులో 28,80,809 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇది ఫ్రెండ్స్ ఉపాధ్యాయులకు గ్రేడింగ్ ఇచ్చే విధానానికి సంబంధించిన పూర్తి సమాచారం. మరొక ముఖ్యమైన వార్త అండి, యూజీసీ నెట్లో కొత్తగా ఆయుర్వేద బయాలజీ. దేశవ్యాప్తంగా డిసెంబర్లో జాతీయ పరీక్షల సంస్థ నిర్వహించే యూజీసీ జాతీయ అర్హత పరీక్ష నెట్లో కొత్తగా ఆయుర్వేద బయాలజీని చేర్చింది. గత జూన్లో జరిగిన పరీక్షల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్జెక్టును ప్రవేశపెట్టగా తాజాగా మరొకటి చేరింది. భారతీయ వైద్య శాస్త్రానికి ఆదరణ కల్పించాలనే లక్ష్యంతో ఆయుర్వేద బయాలజీ పరీక్ష జరుపుతున్నట్టు యూజీసీ తెలిపింది. ఇది ఫ్రెండ్స్ యూజీసీలోని కొత్తగా చేర్చిన ఆయుర్వేద బయాలజీ దానికి నెట్ ఎగ్జామ్కు సంబంధించిన పూర్తి సమాచారం. అర్హులైన వారు అప్లై చేసుకోగలరు. మరొక ముఖ్యమైన సమాచారం అండి, ఎన్ఆర్ఐ సీట్ల భర్తీకి ఈ నెల 11 ముగియనున్న గడువు. పివి నరసింహారావు తెలంగాణ రాష్ట్ర పశు వైద్య విశ్వవిద్యాలయ పరిధిలోని రాజేంద్ర నగర్, కొరుట్ల పశు వైద్య కళాశాలల్లో బీవీఐసీ కోర్సులో ఎన్ఆర్ఐ సెల్ఫ్ ఫైనాన్స్ కోటా సీట్ల భర్తీ గడువు ఈ నెల 11తో ముగుస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈలోపు దరఖాస్తు చేసుకోవాలని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ శరత్ చంద్ర గారు శుక్రవారం కోరారు. రాజేంద్ర నగర్లోని 3 ఎన్ఆర్ఐ 2 సెల్ఫ్ ఫైనాన్స్, కొరుట్లలోని 3 ఎన్ఆర్ఐ 2 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు సమాచారం అండి. ఇది ఫ్రెండ్స్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్కి సంబంధించిన వార్త అండి. భారీ జీతంతో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు. ఐటీబీపీ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ టెలికమ్యూనికేషన్ విభాగంలో 526 ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. నవంబర్ 15 నుండి డిసెంబర్ 14 వరకు మహిళలు, పురుషులు అప్లై చేసుకోవచ్చు. ఎస్ఐ పోస్టులకు 20 నుంచి 25 సంవత్సరాలు, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 18 నుంచి 25 సంవత్సరాలు మధ్య ఉండాలండి. ఫ్రెండ్స్ ఐటీబీపీ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి సమాచారం అండి. సైట్లోకి వెళ్ళి అర్హులైన వారందరూ అప్లై చేసుకోగలరు. ఫ్రెండ్స్ మరొక ముఖ్యమైన సమాచారం అండి, కొన్ని ప్రభుత్వ సంస్థల్లోని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన చివరి తేదీలు. ఎన్ఎండిసి నవంబర్ 10 తారీఖు, ఎన్ఐసిఎల్ నవంబర్ 11 తారీఖు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నవంబర్ 12 తారీఖు, ఇండియన్ లిమిటెడ్ నవంబర్ 21 తారీఖు, యూపీఎస్సి నవంబర్ 22 తారీఖు, ఐఓసిఎల్ చెన్నై నవంబర్ 29, నేషనల్ సీడ్ కార్పొరేషన్ లిమిటెడ్ నవంబర్ 30, వరంగల్ ఎన్ఐటి నవంబర్ 30, సిఈఆర్ఐ డిసెంబర్ 6, సిఆర్పిఎఫ్ డిసెంబర్ 7, ఐఐటి హైదరాబాద్ డిసెంబర్ 10 తారీఖు వరకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అండి. అర్హులైన వారందరూ ఈ యొక్క నోటిఫికేషన్లకు అప్లై చేసుకోగలరు. ఇది ఫ్రెండ్స్ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లికేషన్కి సంబంధించిన లాస్ట్ డేట్ల సమాచారం. ఫ్రెండ్స్ మరొక ముఖ్యమైన సమాచారం అండి, ఈరోజు అన్ని ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి ఈనాడు, సాక్షి, తెలంగాణ పేపర్లోని హిస్టరీ, కరెంట్ అఫైర్స్, పాలిటిక్స్ సంబంధించి
జనరల్ స్టడీస్కి సంబంధించిన ఆర్టికల్స్ గ్రూప్ 2 గ్రూప్ 3 అభ్యర్థులకు ఎంతగానో ఎగ్జామ్ పాయింట్లు ఉపయోగపడతాయి. మన ఛానల్లో పొందుపరుస్తున్నాము. ఒకసారి మీరు వీటిని చదువుకోండి. ఈ వీడియోను చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలండి. నా ఛానల్ని తొలిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. అందరికీ థ్యాంక్ యూ.